ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు నేను సూపర్ 6 అమలు చేయలేను అని చెప్పేసి చేతులు ఎత్తడం మనందరం చూసినాం. ఎలక్షన్లకి ముందు సూపర్ 6 అన్న పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని ఎలక్షన్లో గెలిచి ఈరోజు సూపర్ 6 అమలు చేయలేను అని చెప్పేసి అదే ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు. మీడియా ముందు బహిరంగంగా నిలబడి నేను ఈరోజు సూపర్ 6 అమలు చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 1 కాదు 2 కాదు 3 సార్లు చెప్పడం జరిగింది. ఎవరైతే వినలేదో ముందు ఈ వీడియో ఒకసారి చూడండి, తర్వాత మనం మాట్లాడదాం. నేను రాలేదేవు, లేకుంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తాం, ముందు కదలలేకపోతున్నాం. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయం ఏంటంటే రాష్ట్రం అప్పులు చూస్తుంటే భయం వేస్తుంది, అందువల్ల నేను సూపర్ 6 అమలు చేయలేకపోతున్నా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే రాష్ట్రానికి అప్పులు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ల ముందు తెలవదా అంటే తెలిసి ప్రజల్ని మోసం చేశారు. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ ఏమన్నారు అంటే ఒక్కసారి లోకేష్ గారు చెప్తున్నారు, ఒకసారి వినండి, మళ్ళీ మనం మాట్లాడదాం. ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న, ప్రాజెక్ట్ వ్యూహం ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాతనే నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. లోకేష్ గారు ఈ వీడియోలో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, అన్ని హామీలకి మేము ఆల్రెడీ లెక్కలు వేసుకున్నాం, ఎంత ఖర్చు అవుతుందో మాకు తెలుసు, అన్ని లెక్కలు చూసుకున్నాక ఈ హామీలు ఇచ్చినాం అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది. లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మాట ఆల్రెడీ ఎలక్షన్లకు ముందు చెప్పిండు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చాక ఈరోజు డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, మేము అమలు చేయలేము సూపర్ 6 అని చెప్పేసి చేతులు ఎత్తేయడం అన్నది నిజంగా దారుణాతి దారుణం. ఎలక్షన్లకి ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది రాష్ట్రానికి అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారే డప్పు కొట్టిండు. తర్వాత అది 14 లక్షల కోట్లు కాదు 11 అన్నారు, తర్వాత 10 అన్నారు, తర్వాత 7 అన్నారు. ఏది ఏమైనా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్లు మాత్రమే. కానీ ప్రజల్ని ఎలక్షన్లకి ముందు మభ్యపెట్టారు. సరే, మీరన్న విషయమే కరెక్ట్ అనుకుందాం, 14 లక్షల కోట్లే అప్పు ఉంది అనుకుందాం. మీరు ఎలక్షన్లకి ముందు మీరు లెక్కలు బొక్కలు అన్నీ చేసుకుని సూపర్ 6 హామీలు ఇచ్చారు కదా, మరి అట్లాంటప్పుడు ఈరోజు ఎందుకని చెప్పేసి ఆ హామీలను అమలు చేయలేకపోతున్నారు? ఎలక్షన్స్కి ముందు నేను సంపద సృష్టించిన సంపదని పేద ప్రజలందరికీ పంచుతా అని చెప్పేసి సినిమా డైలాగులు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంపద సృష్టించిండా అంటే 0, 1 రూపాయి కూడా సృష్టించలేదు. సృష్టించడం పక్కన పడేస్తే ఈరోజు ఎంత దారుణం అంటే రాష్ట్రం మీద కేవలం 7 నెలల్లోనే రాష్ట్రం మీద 1,19,000 కోట్ల రూపాయల అప్పు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు అంటే నిజంగా దారుణం. అదే కాకుండా మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మేము ఇచ్చినామని చెప్పేసి అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా 4,19,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండాలి. ఆయన చేసిన 1,19,000 కోట్ల రూపాయల అప్పు ప్లస్ అమిత్ షా గారు ఇచ్చినటువంటి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఈ 4,19,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పాలి. ఇక ప్రజల గురించి తప్పకుండా మాట్లాడాలి. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 4 దఫాలుగా గెలిపించారు, చూశారు. చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆయన చేసిన మోసం చూశారు. దాని తర్వాత ప్రజల్ని నమ్మించి ప్రతిసారి మోసం చేస్తున్నాడు, అది కూడా ప్రజలు చూశారు. అయినప్పటికీ కూడా మొన్న జరిగిన 2024లో జరిగినటువంటి ఎలక్షన్లలో మళ్ళీ చంద్రబాబు నాయుడిని నమ్మారు. కేవలం 7 నెలల్లోనే నన్ను మీరు నమ్మి తప్పు చేసిర్రు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే నిరూపించుకున్నాడు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్ల రూపాయలు అయితే ఆయన ప్రజలకు ఇచ్చింది చూడండి డైరెక్ట్ డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. అంటే మీ అకౌంట్లోకి డబ్బులు మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎంత వేసిండు అంటే 2,73,756 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. ఇండైరెక్ట్గా అంటే వేరే సంక్షేమ పథకాలలో 1,84,604 కోట్లు అంటే టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన డబ్బు 4,58,360 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిండు. ఎంత ఖర్చు పెట్టిండు? 4,58,360 కోట్లు.
అప్పు ఎంత చేసిండు? 3,30,000 కోట్లు మాత్రమే. అది కూడా 2 సంవత్సరాలు కరోనా సమయం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా ఉండే. ఆ కరోనా 2 సంవత్సరాలు మన బతుకులు ఎట్లుండనో మనందరికీ తెలుసు. మనందరం కూడా అంటే మళ్ళీ ఆ సమయం రాకూడదు, కానీ దేవుడు దయ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేడు. అందుకే అంటారు, దేవుడు ఏదైనా కష్టం వస్తుంది అంటే ఆ కష్టం రాబోయే ముందే ఆ దేవుడి ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల్ని దేవుడు కాపాడుతాడు. అంటే కరోనా రావడానికి సంవత్సరం ముందే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినట్టు దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాగా, అంటే ఈ రోజు వరకు నేను ఎప్పుడు చూడలే, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం కష్టపడితే ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏదైతే దొంగ హామీలు ఉన్నాయో ఆ హామీల మీద పడి ఆ హామీలని నమ్మి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తిని ఈరోజు పోగొట్టుకున్నాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా కేవలం 7 నెలల్లోనే ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది అంతా ఇంత లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న నీతి ఆయోగ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ చదివిండు. ఆ రిపోర్టు చదవలసిన అవసరము, ఆ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని చాలా నమ్ముతారు ఈ నాయకులు. ఆ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది, కొంచెం మీరు చూసుకోండి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారి మోసాలకి ఒక చిన్న ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఏంటి ఆ ఉదాహరణ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిజంగా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక కొత్త డ్రామాకి తెర తీయడం జరిగింది. మనందరం చూసినాం, పొద్దుటి నుంచి ఈరోజు అదే నడుస్తుంది, వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి. 1995లో కూడా ఈ గవర్నెన్స్ అని చెప్పేసి డ్రామా చేసినాడు. 95లో ఈ గవర్నెన్స్, అప్పుడేమో ఐటీ అన్నాడు, ఇప్పుడేమో ఏఐ అంటున్నాడు. అంటే చేయవలసిన పనులని పక్కన పడేసి, సూపర్ 6లని పక్కన పడేసి, ప్రజలకి చేయవలసిన సంక్షేమాన్ని పక్కన పడేసి ఏదో ఒక డైవర్జన్ ఆంచో సింగపూర్ నుంచి అది ఏదో డ్రాయింగ్లు తీసుకొస్తాడు, అక్కడి నుంచి ఎక్కడి నుంచో వీడియోలు చేపిస్తాడు, ఆ వీడియోలు వేపిస్తాడు, ప్రజలేమో గొర్రెల్లాగా నమ్ముతారు. కానీ ఇదంతా మభ్యపెట్టే ఒక కార్యక్రమం మాత్రమే, ఇదంతా డైవర్జన్ పాలిటిక్స్లో ఒక భాగం మాత్రమే, అంతేకాని పనికొచ్చేది ఉంది. ఇప్పుడు వాట్సాప్ అన్నారు, వాట్సాప్ గవర్నెన్స్ అంటే సర్టిఫికెట్లు ఏమైనా కావాలంటే వాట్సాప్ ద్వారా. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను, సర్టిఫికెట్లు కావాలంటే వాట్సాప్ ద్వారా అంటే రేపు పొద్దున సర్టిఫికెట్ తీసుకోవాలంటే వాట్సాప్ ద్వారా పంపించేస్తారా సర్టిఫికెట్ని? ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నువ్వు వాట్సాప్ ద్వారా పంపిస్తే మళ్ళీ అందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ తిరగాలి ప్రజలు. ఇదంతా ఎందుకు? ఆల్రెడీ సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయాలు ఎక్కడో పోయి ఏదో మండల చివరిలోనో రాష్ట్ర చివరిలోనూ లేవు కదా, ప్రతి ఊర్లో ఉన్నాయి సచివాలయాలు. పోతారు, చేయించుకుంటారు. ఆ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వచ్చి మరీ డాక్యుమెంట్లు చేసేటటువంటి వాలంటీర్లని పక్కన పెట్టేసి ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇది నిజంగా దారుణం. రెండో విషయము, వాట్సాప్ వాడేవారు ఎంతమంది అండి? వాట్సాప్ వాడడం తెలిసిన వాళ్ళు ఎంతమంది? సగానికంటే ఎక్కువ మందికి అసలు వాట్సాప్ వాడడం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర పెన్షనర్లు, మీరు పెన్షన్ తీసుకునేటటువంటి పెద్ద ఆయన, బామ్మ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే 67-68 లక్షల మందికి అసలు వాట్సాప్ అంటే ఏంటో తెలియదు. మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇది ఒక్కసారి ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అంటున్నారో ఇందులో మళ్ళీ ఈ సర్టిఫికెట్లు ఏమంటారు అదయ్యే ఛాన్స్ ఉంది, లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సర్టిఫికేట్ డేటా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నుంచి వాట్సాప్ చేయ అని చెప్పేసి ఎవడో తెలిసినోడికో తెలవనోడికో ఇస్తే మళ్ళీ అదొక కొత్త క్రైమ్, ఒక కొత్త దందాన స్టార్ట్ అవుతుంది. ఈ విషయాలన్నీ అర్థం కాకుండా ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలి, ఏదో డైవర్జన్ చేయాలి అన్న తొందరలో ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. అప్పుడేమో 1995లో ఈ గవర్నెన్స్ అని చెప్పేసి అప్పుడు మోసం చేశారు. ఏదేమైనా కూడా అసలు చేయవలసిన పనిని పక్కన పడేసి ఈ పనికి మాలిన పనులన్నీ చేయడం అవసరమా? ఇది నేను ప్రజల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా. దయచేసి సమాధానం చెప్పాలి. కింద కమెంట్లో సమాధానం చెప్పడం మాత్రం మర్చిపోదు. ఇక చివరిగా ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకసారి మోసం చేసిండు, 2 సార్లు చేసిండు, 3 సార్లు చేసిండు, 4వసారి కూడా చేసిండు. మరి ప్రజలు ఎందుకని చెప్పేసి నమ్ముతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మంత్రదండం ఉంది. ఏందా మంత్రదండం అంటే ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలో చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా తెలుసు. ప్రజల్ని ఎట్లా మోసం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా తెలుసు. ఆ మంత్రదండాలలో ఒక దండం పేరే, అంటే ఆయన దగ్గర చాలా ఉన్నాయి, ఒక దండం పేరే ఈ ఎల్లో మీడియా. ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా ఆడుతుంది. చంద్రబాబు నాయుడు గారు లేచిండు అంటే లేచిండు అని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రానికి ఎవరూ లేవలేదు ఇంతవరకు ప్రపంచంలో, మొదటి ముఖ్యమంత్రి ఈయనే లేచిండు అని చెప్పి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు పాయింట్ వేసుకున్నాడు అంటే అసలు ఎవరు వేసుకోలేదు ఇంతవరకు పాయింట్, ఆయన వేసుకున్నాడు అని చెప్పేసి
చెప్పి మళ్ళీ నమ్మిస్తారు ప్రజలు. ఈ ఎల్లో మీడియా అట్లా తయారైంది ఎల్లో మీడియా. చేయవలసిన హామీలు, ఇచ్చిన హామీలు ఇవి, సూపర్ 6 అన్నావు, సూపర్ 6 ఏది అని చెప్పేసి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఎల్లో మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిందే లేదు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నిన్న మనం చూసినాము, ఆయన మన ఏమంటారు సజ్జల గారు అంటే ఆయన ఇల్లు కట్టుకున్నట్ట ఆ ఇంటి మీద డ్రోన్ షాట్స్ ఈ ఎల్లో మీడియా చేస్తున్నది. ఇదా చేయవలసింది? ప్రజలు ఆడ చస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలని పక్కన పడేసింది ప్రభుత్వం. దమ్ముంటే దాని మీద ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. మీడియా అంటే అది మానేసి పనికి మాలిన పోరంబోకు పనులన్నీ చేస్తున్నారు, కానీ పనికొచ్చే పని మాత్రం చేస్తలేరు. ఇక మీ అందరికీ తెలుసు, ఎల్లో మీడియా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడదు. అదే విషయం ఈరోజు మనందరం చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారిలా ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆయన దగ్గర ఉన్న మంత్రదండాలు ఎల్లో మీడియా, రెండోది కులం అన్న మంత్రదండం. ఈ దండాలు ఉన్నంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఆశపడ్డరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పిండు, నేను పెట్టే పలావ్ కంటే బిర్యానీ బాగుంది అనుకున్నారు, ఇప్పుడు పలావ్ కూడా లేదు, బిర్యానీ కూడా లేదని చెప్పేసి అది నిజమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమం కూడా అందట్లేదు ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్న సంక్షేమం కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వకపోవడంతో 7 నెలల నుంచి ప్రజలకు ఎట్లాంటి సంక్షేమం అందకపోవడంతో ఈరోజు ప్రజలలో ఈ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడా లేనటువంటి తిరుగుబాటు ఉన్నది. ఆ తిరుగుబాటు అన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుస్తున్నది. కాబట్టి ఈరోజు మళ్ళీ వాట్సాప్ గవర్నెన్స్ పేరుతోటి వచ్చిండు. ఏది ఏమైనా కూడా వాట్సాప్ గవర్నెన్స్ గురించి అయితే తప్పకుండా కింద కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో. ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.